తన బిడ్డని బయటకు తెచ్చేందుకు మెదక్ ప్రజల ఆశలను బీజేపీకి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. పేద ప్రజల భూములను కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల రైతులను ముంచిన వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం సిగ్గుచేటని ఆరోపించారు కొండా సురేఖ. పఠాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో సభ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ సమక్షంలో తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిల్ భరత్తో పాటు మున్సిపాలిటీకి చెందిన ఆయా పార్టీల యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్ని చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈ రోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్ కి పార్లమెంట్ కు పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంపీలను బీజేపీకి అమ్ముతాడు, అవసరమైతే ఆయన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మి మన కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ విడుదల కావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి, మోడీ కాళ్ళు మొక్కాలి, మరి తన బిడ్డను విడిపించుకోవాలి, వాళ్ళ మీద ఇంకా ఏం కేసులు రాకుండా చూసుకోవాలి. ఈరోజు రాజకీయాన్ని తన కుటుంబం కోసం, తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న అటువంటి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడం అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పోనీ 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా మనకు సేవ చేశాడంటే అది లేదు. మరి అటువంటి వ్యక్తులకు మనం ఎందుకు ఓటేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి పోయి ఇక్కడ ఎవరిని నిలబెట్టాడబ్బా అంటే ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని ఇక్కడ కలెక్టర్ గా పనిచేసి ఇక్కడ ప్రజలకు ముప్పు తిప్పలు పెట్టి మరి 3 చెర్ల నీళ్లు తాగించి తప్పుడు కేసులు బనాయించి బలవంతంగా మీ భూములు లాక్కొని మీకు సరి అయిన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా మీ మీద కేసులు పెట్టి జైళ్లలో తోలినటువంటి ఒక కలెక్టర్ స్థాయి నాయకుడికి ఈరోజు 100 కోట్ల రూపాయలు పెట్టి మరి నిలబెట్టి ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అడుగుతాం.